ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మన భారతదేశానికి 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పుకుంటున్నాము, కానీ నిజమైనటువంటి స్వాతంత్రము రాలేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి మారణకాండలు, మత విద్వేషాలు, కులకక్షలు, భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాజకీయ సంబంధమైనటువంటి స్వాతంత్రము వచ్చిందేమో కానీ ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యము మనిషికి ఇంకా రాలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడై ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మానవుని దేవుడు స్వతంత్రుడిగా చేశాడు, కానీ ఆ మానవుడు దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛకు అలవాటు పడి దేవుని దగ్గర ఉన్నటువంటి స్వతంత్రాన్ని కోల్పోయాడు. మనిషి పాపపు జీవితానికి అలవాటు పడి పాపపు దాసత్వంలో బ్రతకడానికి అలవాటు పడ్డాడు. పాపపు దాసత్వంలో జీవించడం ప్రారంభించాడు. ధూమపానానికి బానిసైపోయాడు, మద్యపానమునకు బానిసైపోయాడు, డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ఈ లోకములో ఏవైతే చేయకూడనటువంటి పనులు ఉంటాయో ప్రతి నీచకరమైనటువంటి పనికి అలవాటు పడి మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు గురించి మనం నేర్చుకున్నాం. కానీ తండ్రి ఇంటిలో స్వాతంత్రం లేదని, స్వేచ్ఛ లేదని, తండ్రికి దూరముగా వెళ్ళి జీవిస్తే నేను స్వతంత్రుడిగా ఉండవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చని ఆ కుమారుడు తండ్రి స్వతంత్రాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా జీవించడానికి అలవాటు పడ్డాడు. పాపపు బానిసత్వంలో జీవించడం ప్రారంభించాడు. స్వేచ్ఛను కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, నెమ్మది కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. చివరికి పాపము ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే దరిద్రతలోనికి తీసుకొచ్చింది. దరిద్రతలోనికి వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చింది. పాపపు జీవితంలో నేను జీవిస్తున్నాను, పాపపు బానిసత్వంలో నేను మగ్గిపోతున్నాను, నా తండ్రి దగ్గర స్వేచ్ఛ ఉండేది, సంతోషం ఉండేది, నెమ్మది ఉండేది, సమాధానం ఉండేది అని గ్రహించుకొని ఏ విధంగానైనాను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. తన పాపపు బానిసత్వం నుండి విమోచించబడాలనుకున్నాడు. బుద్ధి తెచ్చుకున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. ఈ దినము మనుషుడు కలిగినటువంటి పాపపు బ్రతుకు నుండి విడిపించబడాలి అంటే మరి పాపపు బ్రతుకు నుండి విడిపించేవారెవరు? నిన్ను నిజమైనటువంటి స్వతంత్రంలోనికి నడిపించేదెవరు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజమైనటువంటి స్వతంత్రులుగా మీరు ఉంటారు అని రాయబడింది. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఎప్పుడు మనం పొందుకుంటాము అంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. ఎవరా కుమారుడు అంటే దేవుడే, పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుడు క్రీస్తు ప్రభువారిని కుమారుడికి లోకానికి పంపించాడు. ఎవరైతే నీ కొరకు, నీ పాపముల నిమిత్తమై, నువ్వు చేసినటువంటి అపరాధముల నిమిత్తమై, నీకు కలిగినటువంటి ప్రతి పాపము నిమిత్తమై ఆయన కలవరి సిలువలో నీ కొరకు తన అమూల్యమైనటువంటి ప్రాణమును బలిగా అర్పించిన దేవుడు. నీ పాపము నుండి విడిపించడానికి, నీ ప్రతి బంధకము నుండి విడిపించడానికి, నీ వ్యసనాల నుండి విడిపించడానికి, త్రాగుడనే బంధకముల నుండి విడిపించడానికి, మద్యమనే మత్తు నుండి నేను విడిపించడానికి, ప్రతి పాప బానిసత్వము నుండి నేను విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వాతంత్రం ఉన్నదని రాయబడింది. ప్రభు యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు
నిన్ను స్వతంత్రుడిగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రతి పాప స్థితి నుండి నువ్వు విడిపించబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, ఆత్మ నీకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేస్తుంది. నిజమైనటువంటి స్వతంత్రుడిగా స్వేచ్ఛ కలిగి, సమాధానము కలిగి, సంతోషము కలిగి నువ్వు జీవించేవాడిగా ఉంటూ ఉన్నావు. అట్టి కృపదేవుడు మనందరి జీవితంలో దయచేయనుగాక. మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.